సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తానని చెప్పాడా? నీ పొలం అందరికంటే బాగా పండుతుందని చెప్పాడా? దేవుడు నమ్ముకుంటే నీకు ఏ రోగాలు రాకుండా చేస్తానని దేవుడు చెప్పాడా? నీకు కష్టాలు లేకుండా దేవుడు చేస్తానన్నాడా? నీకు బాధలు సమస్యలు లేకుండా చేస్తానన్నాడా? నీకు వ్యాధులే లేకుండా హాస్పిటల్కే పోకుండా చేస్తానన్నాడా? అట్లాంటి బైబిల్లో వాగ్దానం చేయలేదే. శరీర సంబంధిగా నువ్వు లోకంలో వాడు ఎలా ఉంటే నువ్వు అలాగే ఉంటావు. వాడికి వర్షం కురిపిస్తున్నాడు, నీకు వర్షం కురిపిస్తున్నాడు. వాడికి సూర్యుని ఇస్తున్నాడు, నీకు సూర్యుని ఇస్తున్నాడు. వాడు కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నాడు, నువ్వు కష్టపడి డబ్బు సంపాదించుకుంటావు. అంతే కదా. నువ్వు కష్టపడి సంపాదించుకుంటావు, నువ్వు కష్టపడకపోతే ఎట్లా సంపాదించుకుంటావు? కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెప్పాడు. శరీర సంబంధం ఇస్తానని చెప్పలేదు దేవుడు. నీ అప్పులు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను, అప్పులు తీసుకో. నీ పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను, పెళ్లి చేసుకో అని దేవుడు చెప్పలేదు. దేవుడు నీకు ఇస్తున్నా అన్నది ఏంటంటే అసలు భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని వదిలే అంటున్నాడు. ఆయన వదిలే అంటున్నాడు డైరెక్ట్గా. అసలు నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత అసలు భూమి వైపు చూడొద్దు, కిందికి చూడదు అసలు అంటున్నాడు. ఏమి తింటున్నామో ఏమి త్రాగుతున్నామో అని చూడకూడదు. ఇక నువ్వు నీతి నిమిత్తం ఆకలి దప్పికలైనా ఉండి సాగు అంటున్నాడు దేవుడు. చచ్చేది ఎప్పుడో ఒకసారి చస్తావు. నీతి నిమిత్తం ఆకలి దప్పికలైనా ఉండి చచ్చిపో. దేవుడు నీకు నేను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పలేదమ్మా. అలా అంటున్నారు లోకంలో పాస్టర్లు. అక్కడికే పోతున్నారు అందరూ. తీసుకొచ్చుకొని మందు తీసుకొచ్చుకొని వాళ్ళ పొలాల్లో వేసుకుంటున్నారు. భౌతిక సంబంధమైనవి దేవుడు ఇస్తానని కొత్త నిబంధనలు చెప్పలేదు. మరలా మీతో చెప్తున్నాను.